పరాశక్తి. ఈ మూవీ మనకి సంక్రాంతి టైంలోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ థియేటర్స్ దొరకపోవడంతో ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చేశారు. ఇప్పుడు ఈ మూవీ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఎందుకనేది డీటెయిలింగ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే 1959లో ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ వైడ్ గా అందరూ హిందీనే మాట్లాడాలి, హిందీనే మన రాష్ట్ర భాష అన్నట్టుగా ప్రకటిస్తారు. సో మదురైలో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ ఒక యూనియన్ కింద ఫామ్ అయ్యి హిందీ మా మీద రుద్దొద్దు, మా భాష మాకు ఇంపార్టెంట్ అంటూ కొన్ని నినాదాలు చేస్తూ ఉంటారు. ఈ యూనియన్ కి లీడర్ కింద శివకార్తికేయన్ ఉంటాడు. ఇంకా ఇలా శివకార్తికేయన్ తమిళ భాష కోసం పోరాడుతూ ఉండేవాడు. ఒక ఇన్సిడెంట్ వలన మనం చేసేంత తప్పు పోరాటాల గురించి మొత్తం మర్చిపోయి ప్రశాంతంగా తన జాబ్ ఏదో చేసుకుంటూ ఉంటాడు. ఇలా తన లైఫ్ ఏదో తన బతుకుతుండేవాడు. శివకార్తికేయన్ మళ్ళీ పోరాటంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చాక ఏం జరిగింది అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా ఆ మూవీ అయితే ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయినా మూవీ వెళ్తున్న కొద్ది బోర్ కొట్టేస్తూ ఉంటుంది. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా రాసుకున్నారు, కానీ ఒక ప్రొసీడింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. మూవీ మొత్తం పోరాటాలు నినాదాలు అంటూ వెళ్తూ ఉంటే మధ్యలో అనవసరమైన లవ్ స్టోరీ పెట్టి మొత్తం స్టోరీ మూడ్ని అంతా స్పాయిల్ చేసి పడేశారు. ఏదో మూవీ లెంత్ పెంచడానికి పెట్టినట్టు తప్పించి మూవీలో అసలు అవసరమే లేదు. శ్రీలీలకి ఇంకా శివకార్తికేయన్ మధ్య లవ్ స్టోరీ అనేది. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఏదైనా నచ్చిందని అంటే కొద్దో గొప్ప ఇంటర్వ్యూలు కొద్దిగా బాగా ప్లాన్ చేసుకున్నారు. మరీ సూపర్ అని చెప్పలేను, కానీ పర్లేదు అనే టైప్ లో అనిపించింది. ఇంకా ఈ ఇంటర్వ్యూ చూసాక ఫస్ట్ హాఫ్ ఏదో అలా గడిపేశారు. సెకండ్ హాఫ్ బాగుంటుందేమో అని అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫే చాలా బాగుంది. బాగుంటుందని కాదు, చాలా బెటర్ గా అనిపించింది. మనకి ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ 50 minutes కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉండి తర్వాత మనకి బోరింగ్ గా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో మనకు అంత టైం తీసుకోరు. స్టార్ట్ అవడమే మంచి ఇంట్రెస్టింగ్ లైన్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. నేను ఇంకేదో ఈ సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ తో స్టార్ట్ అవుతుందని అనుకుంటే అసలు గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ లాగా ఐఎమ్ అన్ప్రిడిక్టబుల్ అన్నట్టుగా లవ్ స్టోరీతో స్టార్ట్ చేశారు ఈ సెకండ్ హాఫ్ ని. ఇంటర్వ్యూలో అంతరచ్చ చేసి లవ్ స్టోరీతో ఎలా స్టార్ట్ చేయాలనిపించిందో ఏంటో వీళ్ళకే తెలియాలి. ఈ లవ్ సాంగ్ పెట్టుకోకుండా డైరెక్ట్ స్టోరీ ఫ్లోలో వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఇంకా ఈ సెకండ్ హాఫ్ లో బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందనంటే ఈ లవ్ సాంగ్ తర్వాత వచ్చే అథర్వ ఎమోషనల్ సీన్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ప్రతి ఒక్కరు చాలా బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఈ సీన్. ఈ ఒక్క ఎమోషనల్ సీన్ తప్పించి మిగతా సీన్స్ ఏవి వర్కౌట్ అవ్వలేదు ఈ సెకండ్ హాఫ్ లో. అంతేకాకుండా ఎమోషనల్ సీన్స్ లో కూడా అంతే. మూవీ మొత్తంలో ఇది ఒక్క సీన్ మాత్రమే వర్కౌట్ అయింది. పోనీ వర్కౌట్ అయింది కదా, ఈ ఎమోషనల్ సీన్ ఎక్కడైనా యూజ్ చేసుకున్నారా అంటే లేదు, అలా వదిలిపడేశారు అంతే. ఎక్కడ చిన్న టాపిక్ కూడా రాలేదు. మరి ఎందుకు ఎలా చేయడం, ఏం యూజ్ లేకపోతే అన్నట్టుగా అనిపించింది. స్క్రీన్ ప్లే అయితే చాలా వీక్ గా రాసుకున్నారు. అసలు ఒక్క ప్రొసీడింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు మూవీలో. ఇంకా మూవీలో కొన్ని గెస్ట్ అపియరెన్సెస్ కూడా ఉన్నాయి, బట్ వాళ్ళ వల్ల మూవీలో అంత ఎక్కువ ఇంపాక్ట్ ఏమి ఇవ్వలేదు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే యావరేజ్ గా అనిపించాయి అంతే. ఇంకా మూవీలో టెక్నికల్ ఎక్స్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్ అయితే చాలా వరస్ట్ గా అనిపించాయి. క్లియర్ గా తెలిసిపోతుంది గ్రీన్ మ్యాట్ లో తీసారని. అక్కడ కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇంకా మిగతా ఎక్స్పెక్ట్స్ అయితే ఎక్సలెంట్ గా అనిపించాయి. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అస్సలు నచ్చలేదు. శివకార్తికేయన్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు అంతే. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్తో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో మనం ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.